హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత కిచెన్ రెసిపీ అండి. ఈరోజు నేను ఒక అరకిలో చికెన్ కుర్మా చేస్తున్నాను అండి. ఇది అరకిలో కూర. చికెన్ కుర్మాకు కావాల్సిన ఐటము ఉల్లిపాయలు ఒక 2 ఇలా కట్ చేసుకోవాలండి. ఒక టమాటా ఇలా కట్ చేసుకోవాలి. ఇది కొబ్బరి గసగసాల పేస్ట్ అండి, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లం పేస్టు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం. ఇది చికెన్ మసాలా కూడా ఇంట్లోనే తయారు చేశానండి. ఇప్పుడు ముందు కొంచెం నూనె పోసుకొని ఈ ఉల్లిపాయలు టమాటా కొద్దిగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేపుకోవాలి. వేపుకున్నాక ఇది చల్లారినాక మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, 2 గంటలు నూనె పోసుకోవాలి. ముందులో ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఆగాలి. తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. కరివేపాకు, కొద్దిగా పసుపు, కారం, ఇప్పుడు ఈ చికెన్ దీంట్లో బాగా మగ్గనివ్వాలండి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చూడండి, చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇది మనం ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టాం కదా, అది కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. చూడండి, అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. చూడండి, ఈరోజు నేను చికెన్ కుర్మా చేశానండి. సో మీకు ఇది నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.